सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुराम् श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां వందే ముకుంద ప్రియా. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయన గ్రీష్మ ఋతువు నిజాషాఢ మాసం కృష్ణపక్షం శుక్రవారం సూర్యోదయం 6:02 సూర్యాస్తమయం 6:39 తిథి అమావాస్య రాత్రి 8:25 వరకు నక్షత్రం ఆశ్లేష రాత్రి 1:28 వరకు వర్జం మధ్యాహ్నం 1:13 నుంచి 2:58 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:24 వరకు మరల మధ్యాహ్నం 12:46 నుంచి 1:36 వరకు అమృతకాలం రాత్రి 11:43 నుంచి 1:28 వరకు రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం అమావాస్య శుక్రవారం. అమావాస్య కాబట్టి పితృదేవతలను ఆరాధించడం చాలా మంచిది. పితృదేవతలను ఆరాధించడం ద్వారా తర్పణముల ద్వారా వారిని తృప్తి పొందించడం ద్వారా సంతానం వినయశీలురై మనకు ఆనందాన్ని ఇచ్చేవారై సమాజానికి ఉపకరించేటువంటి వారై సజ్జనుడై రూపొందుతారు. తద్వారా వారికి ఆనందం కలుగుతుంది, వారి వల్ల ఇతరులకి ఆనందం కలుగుతుంది. అదేవిధంగా అమావాస్య శుక్రవారము అనే సమ్మేళనంలో ఒక ప్రత్యేకత ఉంది. లక్ష్మీదేవికి అమావాస్య ప్రీతికరమైనదే, అలాగే శుక్రవారము ప్రీతికరమైనదే. కాబట్టి తక్కిన శుక్రవారాల్లో చేసేటువంటి లక్ష్మీ పూజ, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రము మొదలైనటువంటి వాటి కంటే ఈ అమావాస్య శుక్రవారం కలిసిన రోజున చేసినటువంటి వాటికి విశేషం ఎక్కువ. అందుకని లక్ష్మీదేవికి కమలాలతో పూజ, అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం 108 సార్లు, అలాగే ఈ ప్రత్యేక పూజా సందర్భంగా ఆ లక్ష్మీదేవికి చక్ర పొంగలి మొదలైనటువంటి పదార్థాలను, విశేష పదార్థాలను నివేదన చేయడం, ప్రసాదంగా అందరికీ పంచడం అనేవి చాలా మంచి ఫలితాలను అందజేస్తాయి. నిజానికి మనం చేసేటువంటి ఈ దానాధికము వలన మాత్రమే అనుభవయోగ్యమైనటువంటి సంపద పెరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. జీవితపు పగ్గాలు నీ చేతుల్లోనే ఉన్నాయి అని తెలుసుకుంటే జీవితం రహదారిలా నడిచిపోతుంది, లేకపోతే ముళ్ళబాటలా అవుతుంది. జీవితపు ప్రతి అడుగుని విశ్లేషించడానికి ప్రయత్నించవద్దు. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు అమావాస్య.
అమావాస్య అనేటువంటిది పితృదేవతలకు సంబంధించినటువంటి సుదినం. గోవు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి బియ్యం, కొద్దిగా బెల్లం విస్తరాకులో ఉంచి నమస్కారం చేసి గోవు గనక తినిపిస్తే పితృదేవతల ఆశీస్సులు పొందడానికి ఆస్కారం ఉంటుందని కూడా మనకు శాస్త్రం. నదీ తీర ప్రాంతాల్లో తర్పణాదులు చక్కగా విడిచేటువంటి సంప్రదాయం కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ అమావాస్య తిథి ప్రయాణాదుల విషయంలో మాత్రం నిషిద్ధంగా చెప్పారు సంప్రదాయంలో. అయితే పితృదేవతలను ఆరాధన చేయటం, వారి యొక్క ఆశీస్సులు పొందటం, వారి యొక్క ఫోటోలకు చక్కగా పూలదండలు వేసి నమస్కారాలు చేయటం, ఇవన్నీ కూడాను భావితరాలకు వంశ ఉద్ధరణ లేక సుఖ సంతోషాలకు ఆ గృహం నిలయంగా మారడానికి కూడా వారి యొక్క ఆశీస్సులు సహకరిస్తాయి. అందుచేత జన్మకు కారణభూతమైనటువంటి ఆ యొక్క పితృదేవతల యొక్క రుణాన్ని తీర్చుకోవడానికే అన్నట్టుగా తిథుల్లో విశిష్టవంతమైన తిథిగా మనకు అమావాస్య తిథిని కూడా వర్ణించారు. కేవలం పితృదేవతలను స్మరించుకోండి అని చెప్పేసి చెప్పటం వెనకాల తగిన పరమార్థం జన్మాంతరాల రుణ విముక్తి నుంచి మన్ని బయటపడేయటమే. జన్మలకు సార్థకతవంతమైనటువంటి ఈ యొక్క తత్వచింతనలో జన్మతః పుట్టుక నుంచి వచ్చినటువంటి రుణాలలో పితృదేవతల రుణం తీర్చుకోవడం కూడాను ఒక విశిష్ట సంప్రదాయం. కాబట్టి అందుకనే గొప్ప గొప్ప దివ్యక్షేత్రాల్ని దర్శించినప్పుడు కూడాను అక్కడ పితృదేవతలను స్మరిస్తూ తర్పణాదులు చేయండి అని కూడా చెప్పారు శాస్త్రరీత్యా. అంటే అసలు శిష్యులైనటువంటి వంశానికి మూల పురుషులైనటువంటి వారిని ఎప్పుడూ కూడాను మరిచిపోకూడదు సుమా. వంశానికి మూల పురుషులు ఎవరు? ఆ వంశ మూల పురుషుల నుంచే గోత్రోద్భవుడు అనే పేరు వచ్చింది. బలాని గోత్రం మీది అన్నప్పుడు ఆ గోత్రానికి సంబంధించిన ఋషుల పేర్లు చెప్తాం. అయా మా ఋషులన్నీ కూడా వీళ్ళు అని చెప్పేసి చెబుతూ బలాని గోత్రోద్భవస్య అంటారు. అలాగే మీ ఇంటి పేరు ఏంటండి అన్నప్పుడు కూడా ఆహా బలాని వంశం వారా అని చెప్పేసి గ్రహించడం జరుగుతుందే. ఎంత గొప్ప విశేషం ఈ సంప్రదాయంలో మరి. అందుచేత వంశాన్ని రక్షింపజేసేటువంటి చక్కటి గుణం ఆ మూల పురుషులకే ఉంటుంది. కాబట్టి వాళ్ళని మనం తలుచుకోవటం సంప్రదాయ లక్షణం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఎంత యత్నించిననేని భవత్పాద జలజ సన్నిధి మది నిలువబోదు. లోకాభిరామాయణాకర్ణన నిమగ్న కర్ణముల్ వినవు నీ గాథలెపుడు. ఊరనెల్లడ బలాదూరుగా తిరుగాడు కాళ్ళు నీ గుడి చుట్టూ తిరుగబోవు. పశ్చిమాటల కలవాటు పడిన నాల్క ఉష్మద్గుణములెన్న నొల్లబోదు. ఏమి పాపంబో ప్రారబ్ధమేమో స్వామి ఇంద్రియాళి మదమడపవే మహాత్మా. వినుత ధర్మవేష ప్రసన్న వెంకటేశ అప్పలాయగుంట పురీ విహారి శౌరి. ఓ అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి, ఎంత యత్నించిననేది భవత్పాద జలజ సన్నిధి మది నిలువబోదు. ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈ మనస్సుని నీ పాద పద్మములపైన నిలపలేకపోతున్నానయ్యా. ఈ మనస్సు నిలవటం లేదు నీ పాద పద్మముల మీద. ఎంత యత్నించిననేని భవత్పాద జలజ సన్నిధి మది నిలువబోదు. లోకాభిరామాయణాకర్ణన నిమగ్న కర్ణముల్ వినవు నీ గాథలెపుడు.
రామాయణం వినటానికి ఈ చెవులు ఉత్సాహం చూపవు, కానీ లోకంలో అభిరామాయణం ఎవరెవరి ఇళ్లల్లో ఏమి జరుగుతున్నదో అది తెలుసుకునేందుకు, వారేం చేస్తున్నారు వీరేం చేస్తున్నారు అనేది తెలుసుకునేందుకు మాత్రం బాగా ఈ చెవులు ఉత్సాహం చూపిస్తున్నాయి. ఈ లోకాభిరామాయణాన్ని నిరంతరం ఆలకించటానికి నిమగ్నమైపోయినటువంటి ఈ చెవులు ఇవి నీ కథలను నీ మహిమలను వినటానికి ఉత్సాహం చూపించటం లేదయ్యా. ఊర నెల్లెడ బలాదూరుగా తిరుగాడు కాళ్ళు నీ గుడు చుట్టూ తిరుగబోవు. ఎక్కడెక్కడికో ఎవరెవరితోనో మాట్లాడుతూ సంభాషణ చేస్తూ ఎంతో దూరం నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ వీధి ప్రక్కనే, వీళ్ళ ఇంటికి ఉన్న వీధికి ప్రక్కనే ఆ దేవాలయంలో 3 ప్రదక్షిణాలు చేయటానికి మాత్రం మనస్సు రాదు. ఏమి పాపంబో పచ్చి మాటలకు అలవాటు పడిన నాల్క యుష్మద్గుణములెన్న నొల్లబోదు. అనవసరమైన మాటలు, పిచ్చి పిచ్చి మాటలు, తక్కువ స్థాయి మాటలు మాట్లాడటానికి అలవాటు పడినటువంటి ఈ నాల్క భవద్గుణములను, నీ యొక్క అద్భుతమైన గుణగానం చెయ్యటానికి, నీ మహిమలను గాథలను తెలియజేయటానికి ఏమాత్రం కూడా ఇది సహకరించటం లేదు, దీనికి ఇష్టం లేదు. ఏమి పాపంబో ప్రారబ్ధమేమో స్వామి, ఏం పాపం చేశానో, ఏమి ప్రారబ్ధమోనయ్యా. ఇంద్రియాళి మదమడపవే మహాత్మా, నా ఇంద్రియముల యొక్క అహంకారాన్ని, స్వేచ్ఛగా విశృంఖలంగా విహరించే లక్షణాన్ని, వాటికి అధిపతి అయిన మనస్సుని కూడా నువ్వు అనుగ్రహించి అవి బుద్ధి మాట వినేలాగా, అవన్నీ కూడా ఆత్మగుణములను ఎరిగి ఆ ఆత్మ బుద్ధి ఏ విధంగా ప్రవర్తించమని సూచిస్తే ఆ విధంగా ప్రవర్తించేలా అనుగ్రహించు. నాకు ఇంద్రియ లోలత్వం అనేటువంటిది లేకుండా చేసి ఇంద్రియాలను జయించే శక్తిని, మనస్సును నిగ్రహించుకునే శక్తిని ప్రసాదించమని ఆర్తితో, భక్తితో, పాండితి ప్రకర్షతో అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన పండిత కవులు శ్రీ మొవ్వ వృషాద్రిపతి గారి అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ శతకంలోని మరికొన్ని పద్యాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్ర తేజ దండములయ్యా, దశభుజా రుద్ర తేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. ఉద్యదాదిత్య సంకాశముదార భుజ విక్రమం కందర్పకోటి లావణ్యం సర్వ విద్యా విశారదం శ్రీరామహృదయానందం భక్తకల్పమహీరుహం అభయం వరదం దుర్భ్యాం కలయే మారుతాత్మజం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. అశోకవనాన్ని ధ్వంసం చేసి శిలాతోరణం ముఖద్వారంపై ఆంజనేయ స్వామి కూర్చుని ఉన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి రావణాసురుడు క్రోధంతో తనతో సమానమైన బలము కలిగినటువంటి 80,000 కింకరులు అనబడేటువంటి రాక్షసులను పంపించాడు. అంటే అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి యోధులు వీరు. అయితే ఇంతమందిని ఎందుకు పంపాడు? తనకి ఇష్టమైనటువంటి వనాన్ని ధ్వంసం చేశాడని కోపంతో పంపాడా? ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించవలసిన అంశం ఉన్నది. ఎంత కోపంగా ఉన్నా రావణాసురుడు సరిగ్గా ఆలోచిస్తాడు. ఆయన అంచనా వేయగలిగాడు. మహాబలశాలి, పరాక్రమవంతుడు రావణాసురుడు. అశోకవనం ఏ విధంగా నిర్మాణమైందో ఆయనకు తెలుసు. అలాంటి అశోకవనాన్ని ధ్వంసం చేశాడు అంటే అతడు ఎలాంటి బలవంతుడు ఊహించగలడు. అశోకవనాన్ని ధ్వంసం చేయగలిగిన మహాబలవంతుడిని ఎదుర్కొనాలంటే సామాన్యమైన రాక్షసులు చాలరు, అది అతడికి తెలుసు. అందుకే మహాబలవంతులైనటువంటి కింకరులు అనబడేటువంటి రాక్షస గణాన్ని ఆంజనేయ స్వామి వారి మీదకి పంపించారు. వాళ్ళు మహా ఉత్సాహంగా రకరకాల ఆయుధాలు ధరించి వచ్చేట. ఆ దూరం నుంచి వస్తున్న వాళ్ళందరినీ చూస్తూ ఆంజనేయ స్వామికి నవ్వు నవ్వుకున్నారు. తే కపీంద్రం సమాసాధ్య తోరణస్థమవస్థితం అభిపేతుర్మహావేగా పతంగా ఇవ పావకం.
అదిగో అక్కడున్నది ఆ కోతి అనుకుంటూ ఆయన మీదకి వచ్చారు ఈ రాక్షసులందరూ. ఆ రావడం ఎలా ఉన్నదంటే ఒక జ్వలిస్తున్నటువంటి అగ్ని మీదకి మిడతల దండు వెళ్ళినట్లుగా వెళ్ళేటి వీళ్ళందరూ. ఈ ఉపమానం చెప్పడంలో వాల్మీకి ఎంత అద్భుతమైన భావం చూపించారో చూడండి. మిడతల దండు అగ్ని మీదకి వెళితే ఏం జరుగుతుంది? భస్మై కూర్చుంటాయి అవన్నీ కూడా. అదేవిధంగా వీళ్ళే నశిస్తారు అని చెప్పడం ఉపమానంలోనే ఉన్న ఔచిత్యం. ఎప్పుడైతే వాళ్ళందరూ వచ్చారో ఒక్కసారి ఆ ముఖద్వారం నుంచి కిందకు దుమికేట ఆంజనేయ స్వామి. దుమికి నిలబడ్డాడు. ఆ నిలబడి తోకని నేలకేసి గట్టిగా కొట్టాడు ఆయన. హనుమానపి తేజస్వి శ్రీమాన్ పర్వత సన్నిభ క్షితావావిజ్య లాంగూలం ననాదచ మహాస్వనం. మనం గతంలో ఆంజనేయ స్వామి విజృంభించినప్పుడు ఏం పని చేశారో గుర్తుపెట్టుకుంటే ఇక్కడ సరిగ్గా అర్థమవుతుంది. ఆయన ఎప్పుడు విజృంభణ చేసినా ఆ తోకని ముందు నేలకేసి కొడతారు. అందులో ప్రత్యేకత ఉన్నది. ఆ తోక మహాశక్తి అని మనం గతంలో చెప్పుకున్నాం. ఆ విధంగా ఆ తోకని క్షితావావిజ్య లాంగూలం ననాదచ మహాస్వనం అంటే మళ్ళీ పెరగబోతున్నాడు. అసలే పెరిగిన రూపం మరింత పెంచబోతున్నాడు. భీమ రూపధరి అసుర సంహారే కదా. ఆ భీమరూపాన్ని మరింత భీమరూపం చేస్తున్నాడు. ఆ తోకను అలా కొట్టి తాను పెరిగి జబ్బలు చరుచుకున్నట్టు ఒక్కసారి. సభూత్వా సమహాకాయో హనుమాన్ మారుతాత్మజ ధృష్టమా స్ఫోటయామాస లంకాం శబ్దేన పోరయన్. ఆ జబ్బలు ఎలా చరుచుకున్నాడంటే ఆ చప్పుడికి లంకంతా ప్రతిధ్వనించిందట. అంతేకాదు ఆ చప్పుడు విని ఆకాశంలో ఎగురుతున్న పక్షులు భయంతో ప్రాణాలు కోల్పోయి కింద పడ్డాయి. ఆ శబ్దం యొక్క ప్రకంపనలకి పక్షులు నేల రాలిపోయాయి. అంత భయంకరంగా చప్పుడు చేసి ఆ తర్వాత సింహనాదం చేసేట. తోక చప్పుడు, జబ్బ చప్పుడు, ఇప్పుడు సింహనాదం. ఆ సింహనాదం తర్వాత జయఘోష చేస్తున్నాడు ఇక్కడ ఆంజనేయ స్వామి వారు. ఇది జయఘోష మంత్రము అంటారు దీన్ని. ఇప్పుడు చెప్పబోయేవి మొత్తం 4 శ్లోకములు, ఒక మహామంత్రం. పైగా ఇది కానీ పఠించితే ఎటువంటి దుస్సాధ్యమైన కార్యమైనా సుసాధ్యమవుతుంది, జయం కలుగుతుంది అని చెప్తారు. దీన్ని జయమంత్రము అనడం కూడా ఉన్నది. పైగా ఈ శ్లోకములతో సుందరకాండని సంపుటీకరణం చేసి దీన్ని హోమంలోనూ పారాయణలోనూ వినియోగించి ఫలితాలను మరింత శీఘ్రంగా పొందవచ్చు అనేది అనేక మంది ప్రయోగం చేసి అనుభవించినటువంటి విషయం. ఈ జయఘోషలో చెప్పబడుతున్నటువంటి ఆ శ్రీరామ జయస్వరూపము మనల్ని అనుగ్రహించుగాక. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జైత సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. ఈ శ్లోకములో వినబడుతున్న జయఘోష జయతి అని ప్రారంభమవుతోంది. ఇటువంటి ప్రారంభం ఉత్కృష్టమైన మంత్రానికి, ఉత్కృష్టమైన శాస్త్రానికి ఉంటుంది జయ శబ్దం. అందుకే తతో జయం ఉదీరయేత్ అని పురాణ సంప్రదాయం, భారత సంప్రదాయం కూడా. జయం పలకడం అనేది ఆదిలో జరగాలట. ఆ జయం అంటేనే చాలు. జయము అంటే అన్నిటినీ మించి ఉండుట అని అర్థం. ఎవరు అందరినీ మించిపోయి ఉంటారో అది జయం. అందుకే శ్రీరామ జయం అనే మాట ఉన్నది. శ్రీరామ జయరామ జయ జయ రామ అనే మంత్రం కూడా మనకున్నది. ఆ జయ శబ్దం చేత ఆ మంత్రం మరింత గొప్పదైంది. అందుకే శ్రీరామ జయరామ జయ జయరామ అనే జయరామ మంత్రాన్ని ఎవరైతే నిరంతరం పఠిస్తారో వారికి అన్ని కార్యాల్లోని మించే ఉంటారు. వాళ్ళు అంటే ఉన్నత స్థితిలో ఉంటారు, రాణిస్తారు. అది ఆ జయ శబ్దానికి విశేషం. అందుకు రాముడు జయస్వరూపుడు కనుకనే జయతి అతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః. అతిబలుడైన రాముడు జయించుచున్నాడు అన్నారు. ఇక్కడ జయతి జయతు 2 శబ్దాలు. ఇక్కడ జయతి అని వాడారు. జయతు అంటే జయించుగాక అంటే ఇప్పుడు జయం లేదు, తర్వాత కలుగ్గాక అని అర్థం. కానీ జయతి అంటే జయించుచున్నాడు అంటే ఇది ప్రజెంట్ టెన్స్ అని అంటాం మనం. జయత్యతిబలో రామో అతిబలుడైన రాముడు జయించుతున్నాడు అంటే ఆయన ఎప్పుడూ జయస్వరూపుడే. కొత్తగా ఆయనకు జయం రావాల్సింది కాదు. ఆయన నిరంతరం సిద్ధస్వరూపుడు. సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన అని చెప్పబడుతున్నది. ఆయన సాక్షాత్ సిద్ధస్వరూపుడే. అందుకు జయతి అతిబలః రామః. ఇక్కడ అతిబలః అనే మాట కూడా చాలా విశేషమైన శబ్దం. శాస్త్రంలో పరాక్రమానికి రకరకాల పేర్లున్నాయి, అందులో అతిబలుడు ఒకటి. అయితే ఇది శాస్త్రపరమైన అర్థం పక్కన పెట్టే మంత్రపరమైన అర్థం చూస్తే అతిబలుడు అంటే అందరి బలాల్ని అతిక్రమించినటువంటి వాడు. ఎందుకంటే రాముడు మానుష స్వరూపంలో కనబడుతున్నప్పటికీ కూడా ఆయన మానుషాతీతుడు. అందుకు మానవ దేవ రాక్షస గంధర్వ యక్షాదుల కంటే మించిపోయిన బలం కలిగిన వాడు. అది విష్ణు బలం. తద్విష్ణోర్బలమాహు అని మంత్రశాస్త్రం మనకు చెప్తున్నది వేదమునందు. ఈ విధంగా అమితమైనటువంటి విష్ణు బలస్వరూపుడు గనక అతిబలుడైన రాముడు జయించుచున్నాడు. అదేవిధంగా మహాబలుడైన లక్ష్మణుడు జయించుచున్నాడు. ఆయనకు మహాబల అన్నారు. గొప్ప బల సంపన్నుడు.
లక్ష్మణుడు. ఆయన కూడా జయించుచున్నాడు, అంటే మిక్కిలిగా ప్రకాశిస్తూ ఉన్నాడు. రాజా జయితి సుగ్రీవ, ఇక రాజు అయిన సుగ్రీవుడు జయిస్తున్నాడు. ఆయన కూడా ఈ విధంగా మించిపోయి ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎందువల్ల? రాఘవేణ అభిపాలిత. గొప్ప మాట చెప్పారు ఇక్కడ. రాఘవేణ, రాముని చేత పాలింపబడుతున్నటువంటి సుగ్రీవుడు, అంటే రామునికి విధేయుడైన సుగ్రీవుడు జయిస్తున్నాడు. ఇక్కడ రాముడు జయిస్తున్నాడు, లక్ష్మణుడు జయిస్తున్నాడు అని చెప్పారు నేరుగా. కానీ సుగ్రీవుడి దగ్గరికి వచ్చినప్పుడు చిన్న మెలిక ఉంది. ఏమిటా మెలిక? రాముని చేత పాలింపబడుతున్న సుగ్రీవుడు జయిస్తున్నాడు. అంటే రాముని చేత పాలింపబడకపోతే సుగ్రీవునికి జయం లేదనమాట. రామ రక్ష ఉంది కనుకనే సుగ్రీవునికి జయం, అది చెప్పడం. అనడంలో సుగ్రీవుడు ఎవరో రావణాసుడికి తెలుసు, అమిత పరాక్రమవంతుడు సుగ్రీవుడని తెలుసు. అందుకు ఈ మాట రావణుడి దాకా వెళుతుంది. అందుకే రావణుడి దాకా వెళ్ళాలనే అంటున్నాడు ఆంజనేయ స్వామి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఒక బాణం విసిరాడంటే లక్ష్యం ఎంత దూరంగా ఉంది అక్కడికి వెళ్ళి తగులుతుందని తెలిసి ఆయనకి. అందుకే వాగ్బాణాన్ని అలా విసురుతున్నాడు హనుమ. అలాంటి ఆ సుగ్రీవుడే రాముడు వల్ల జయం సాధించగలిగాడంటే రాముడు ఎటువంటి వాడు చూసుకో. అందుక రాముడు అంటే దడ పుట్టించాలి రావణాసుడికి. అందుకు ఆ దడ పుట్టించడం కోసం ఈ మాట అంటున్నాడు. ఒకవైపు మంత్రరహస్యం ఎంత ఉన్నదో మరొక వైపు రాజనీతి అంత ఉంది ఈ శ్లోకంలో. తర్వాతి మాట, దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ. ఇక్కడ అక్లిష్టకర్మణ అనే మాట చక్కగా ప్రయోగించారు. అంటే ఏ పనినైనా తేలిగ్గా చేయగలిగేటువంటి రామచంద్రమూర్తి. ఆయన కోసలేంద్రుడు, కోసల రాజు. ఆయనకు నేను దాసుణ్ణి అన్నాడు. ఎక్కడ అహంకారాన్ని ప్రకటించలేదు. చూడండి, దాసోహం, ఆయనకి నేను దాసుణ్ణి. అంటే హనుమంతుడే ప్రకటించుకున్నాడు, నువ్వెవరవయ్యా అంటే రామదాసుణ్ణి. ఆయనకు మహాబల సంపన్నుడైనప్పటికీ కూడా ఆయనకి ఇష్టమైన మాట మాత్రం రామదాసు, రామదూత. అందుకు దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ. ఏ పనినైనా అవలీలగా చేయగలిగేటువంటి రామచంద్రమూర్తి యొక్క దాసుణ్ణి నేను. అయితే దాసుడు అనగానే చిన్నవాడేం కాదు, నా యొక్క ప్రతాపం ఏంటో చెప్తున్నాను. హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ. వాయుపుత్రుణ్ణైన నేను శత్రు సైన్యాలను అవలీలగా సంహరించగలిగేవాణ్ణి. అంతేకాదు, నా రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్. వేల కొలది రావణులైనా నా ముందు నిలబడలేరు. ఈ మాట చాలా చక్కగా ప్రయోగించాడు. ఇందులో ఇసుమంత కూడా అబద్ధం లేదు. హనుమంతుడి నోట అబద్ధం రాదు, ఉన్నమాటే చెప్తున్నాడు. ఇక్కడ ప్రతాపాన్ని ప్రకటించడం కూడా సత్యంగా ఉండాలండి, లేనిపోనివన్నీ ప్రకటించడం కాదు, ఉన్నదే చెప్తున్నాడు ఆయన. నా రావణ సహస్రమే యుద్ధే ప్రతిబలం భవేత్. వేల కొలది రావణులైనా బలంలో నా ముందు నిలబడలేరు. అటువంటి నేను రాముని దాసుని. అంత చక్కటి మాట చూడండి. ఇది కూడా రావణాసుడు గుండెల్లో గుబులు పుట్టించే మాట. దాసుడైన ఈయన ముందే వేల కొలది రావణులు నిలబడలేరంటే అసలు ప్రభువైన ఆయన వస్తే ఏమవుతుందో అనే భయం కలగాలి. ఆ భయం పుట్టించడం కోసం ఇంత చక్కగా చెప్తున్నాడు. పైగా శిలాభిస్తు ప్రహరత, మీరు ఎన్ని అస్త్రశస్త్రాలు పట్టుకొచ్చినా మిమ్మల్ని కొట్టడానికి నేనేం కష్టపడక్కర్లేదు. శిలాభిస్తు ప్రహరత పాదపైచ సహస్రస అర్ధయిత్వా పురీం లంకాం అభివాజ్యత మైథిలీం. రాళ్లతోనూ చెట్లతోనూ ఈ మొత్తం లంకాపురినంతటి కూడా మర్దనం చేసి నశింపజేసి సీతమ్మకు నమస్కరించి అనుకున్న పని ముగించుకుని తిన్నగా నా నగరానికి నేను వెళ్ళిపోతాను అని చక్కగా ప్రకటించాడు. ఇక్కడ ఇందులో మొత్తం రామకార్యమంతా ఇందులో ఉన్నది. తాను వచ్చిన పని చేస్తాను, తిరిగి రాముని వద్దకు వెళతాను క్షేమంగా అని చెప్పడంలో ఎవరొచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు మొత్తం ఉంది ఇక్కడ. ఇది జయఘోష. ఈ జయఘోష ఎలా ఉందంటే మొత్తం లంకంతా మారుమ్రోగింది ఈ దివ్యమైనటువంటి జయఘోష. తస్య సన్నాద శబ్దేనా తే భవన్ భయశంకితా దదృదుశ్చ హనుమంతం సంధ్యామేఘమివోన్నతం. సంధ్యాకాలంలో ఒక విస్తారమైన మేఘం ఎర్రగా ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు ఆంజనేయ స్వామివారు ఆయన్ని చూసి జయఘోష విని మొత్తం ఈ కింకరులకి కొంచెం భయం కలిగిందిట. అయినప్పటికీ లేని బింకం తెచ్చుకుని ముందుకు దూకారు. అటువంటి ఆంజనేయునికి నమస్కరిస్తూ సర్వం సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. జయ గురుదత్త. సాధనలో రహస్యాలు, కొన్ని కిటుకులు, యోగ రహస్యాలు తెలుపుతున్నారు ఇక్కడ సద్గురువు గారు. ఇప్పుడు ఇంతవరకు కత్తి వరుస అనుకున్నాం కదా, 10 ఏళ్ళు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుందని గురువు గారు చెప్పారు.
దానికి ఉదాహరణ ఇద్దరు యోగులు ఉన్నారనుకోండి, చాలా సంవత్సరాలుగా సాధన చేస్తున్నారు యోగులు. వారి వద్దకు ఒకనాడు నారదుడు వచ్చాడు సాధన చేస్తూ ఉండేటువంటి యోగులకి దగ్గరికి. వారిద్దరూ లేచి నారదుడికి నమస్కరించారు. వారికి తమ సాధన ఎప్పుడు పూర్తవుతుందో తెలుసుకోవాలి అనిపించింది. నారదుడు అంటే మహాయోగి కదా, త్రికాలజ్ఞాని కదా. అందుకని వీళ్ళిద్దరికి అనిపించింది, మనం నారదుడిని అడుగుదాం, నారదుడు ఎట్లా చెప్తాడో చూస్తాము. వారిలో మొదటి యోగి, స్వామి నాకెప్పుడు ముక్తి కలుగుతుంది అని అడిగాడు. దానికి ఆయన 3 ఏళ్ళు ఓపిక పట్టు అన్నాడు. 3 ఏళ్ళు ఉండు నువ్వు, నీకు పడుతుంది. ఆ మాట వినగానే మొదటివాడు ఓపిక పట్టలేక ఎంతో దుఃఖించాడు. ఏంటి 3 ఏళ్ళు పడుతుందా అని. రెండో ఆయన, దేవా మరి నాకెప్పుడు అని అడిగాడు. ఆయనకు 3 ఏళ్ళు చెప్పారు కదా, నాకెప్పుడు. అప్పుడు నారదుడు చెప్తున్నాడు, అదిగో ఆ చింత చెట్టును చూడు, దానికి ఎన్ని ఆకులున్నాయో అన్ని జన్మలు ఎత్తాలి అన్నాడు. రెండో వాడు పరమానందభరితుడయ్యాడు, తక్షణమే ముక్తుడైపోయాడు కూడా. చాలా ఆనందపడ్డాడు. ఆనందంతో తన యొక్క శరీరాన్ని కూడా మర్చిపోయాడు. ఇక్కడ మొదటి యోగికి సాధనలో ఆతురత పనికిరాదు అన్న విషయం తెలీదు పాపం. తొందరగా అయిపోవాలని అతడు బలవంతంగా ఏదో చేయాలని చేస్తున్నాడు. ఎవరో చెప్పారని చెప్పేసి బలవంతం పెడుతున్నాడు మనస్సుకి, తన యొక్క శరీరాలు ఇంద్రియాలకి. అందుకని వాడికి అతృప్తిగా మిగిలిపోయింది. తొందరగా చేయాలి. అదే రెండో వాడు, ఎట్లన్నా కానీ నాకు సాధన దొరుకుతుంది కదా, ఎంతగా నేను ఆనందంతో నేను ముక్తిని పొందొచ్చు కదా, చింత చెట్టు ఆకులు ఎన్నో ఆకులున్నాయో అన్ని జన్మలు ఎత్తచ్చు, నో ప్రాబ్లం, దానికేం లేదు. అప్పటికైనా నాకు ముక్తి దొరుకుతుంది కదా. కనీసం చింత చెట్టుకు ఆకులు ఉన్నన్నిసార్లు జన్మ ఎత్తైనా కూడా ముక్తి వస్తుంది కదా అని సంతోషించాడు. పోనీ అప్పటికైనా నాకు ముక్తి వస్తుంది కదా అని అనుకున్నాడట. అందువల్ల వాడికి తక్షణమే ముక్తి లభించింది అనుకున్నాడు. అప్పుడు చింత ఆకులు కింద పడి ఎన్ని జన్మలు ఎత్తేంత వరకు అప్పటికైనా నాకు వస్తుంది కదా. కనుక లక్ష్యాన్ని ఎప్పుడు చేరుతానా, సాధన ఎప్పుడు ముగుస్తుందా అనే మితిమీరిన ఆత్రం పనికిరాదు అని బాగా తెలుసు. విపరీతమైన వాడికి 3 ఏళ్ళంటే నిజంగా వాడు సంతోషపడాలా. నిజంగా వీడు చింతాకులన్నీ కింద పడేంత జన్మలంటే ఏం పిల్లాటనా, చింతాకులు అసలు పెంచడానికి అవుతుందా? అటువంటప్పుడు న్యాయంగా రెండో వాడు దుఃఖించాలా, అమ్మో చింతాకులు పడేది ఏమిటి అని. అట్లా కాకోకుండా వీడు 3 ఏళ్ల కనేవాడు వాడు దుఃఖపడుతున్నాడు. 3 ఏళ్ల కనేవాడు సంతోషపడాలి. సాధనలోనే ఆనందాన్ని అనుభవిస్తూ లక్ష్య దిశగా సాగేవారు త్వరగా గమ్యాన్ని చేరుతారు, లేకపోతే చేరరు. శ్లోకం 15 ఇంకో 10 గుర్తు చేసుకుందామా? 15 ఏమిటని ఎన్ని మాటలు మనం గుర్తు చేసుకున్నా కూడా చాలదు. అప్పుడప్పుడు ఈ ఉదాహరణలంతా కూడా శ్లోకాన్ని బట్టి మనకు అప్పుడప్పుడు వస్తున్నాయి. అందుకని ఆ రెండో పర్యాలు కూడా మీరు విందురు. మీరు అనుకోవాలా, ఈ శ్లోకం అర్థం చెప్తున్నారు స్వామీజీని, అందుకని ఇది ఏంటిది అనుకోకూడదు. మళ్ళీ ఆ శ్లోకాన్ని ఇంకోపారి ఎందుకు మనం చూడకూడదు, ఎందుకు వినకూడదు? యదంగ్రి కమలద్వంద్వం ద్వంద్వతాప నివారకం తారకం భవ సింధోశ్చ తం గురుం ప్రణమామ్యహం. సద్గురువు పాదద్వయాన్ని ద్వంద్వ తాప నివారణం అన్నారు. ద్వంద్వ తాప నివారణం. ఈ ద్వంద్వ తాప నివారణం అంటే రాగ ద్వంద్వ తాప నివారణం అంటే రాగద్వేషాలు, శీతోష్ణాలు, సుఖదుఖాలు వంటి వాటిని ద్వంద్వాలు అంటారు. వీటి నుండి కలిగే తాపాన్ని గురువు పోగొడతాడు. ఎలా పోగొడతాడు? నీ సుఖదుఖాలకు కారణం ఎవరో కాదు, నువ్వే అనే జ్ఞానం నీ మనస్సుకు పట్టేలా చేస్తాడు గురువు. నీ సుఖదుఖాలకు కారణం ఎవరో వీళ్ళు వాళ్ళ మీద చెప్పకూడదు, నువ్వే కారణం అని చెప్పుకొని వస్తున్నారు. చూస్తామా ఏంటని? జై గురుదత్త, శ్రీ గురుదత్త.